జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రామ్కీ సంస్థ డ్రైవర్లు కార్మికులు సమ్మెకు దిగారు. చెత్త తరలించే ట్రక్కులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో చెత్త పేరుకుపోయింది. కనీస వేతనం కల్పించాలి అంటూ లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గర నిరసన తెలిపారు కార్మికులు. చెత్త తరలింపు జరగకపోవడంతో ట్రాన్స్ఫర్ స్టేషన్స్ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే రామ్కీ సంస్థ డ్రైవర్లు కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో నగరంలోని ట్రాన్స్ఫర్ స్టేషన్స్ దగ్గర చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. నగర వ్యాప్తంగా ఇండ్లలో నుంచి చెత్తను స్వచ్ఛ ఆటోల ద్వారా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కి తరలిస్తారు. సిటీలో ఉన్న 42 ట్రాన్స్ఫర్ స్టేషన్స్ నుంచి రామ్కీ జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ ప్రాసెసింగ్ చేయాలి. దీనికి గాను రామ్కీ సంస్థకు ప్రతి మెట్రిక్ టన్నుకు 2,641 రూపాయలను చెల్లిస్తోంది జీహెచ్ఎంసీ. సమ్మె వల్ల రోజు సేకరించే చెత్తను జవహర్ నగర్ యార్డుకు తరలించాల్సిన దాదాపు 270 వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో చెత్త సేకరణ, తరలింపు ప్రక్రియలు స్తంభించిపోయాయి. చెత్తను సేకరించి తరలించేందుకు రామ్కీ ప్రస్తుతం వినియోగిస్తున్న 270 వాహనాల్లో ఒక్క వాహనంపై 6 విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డ్రైవర్లు, లేబర్ వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించారు. చెత్త తరలింపునకు సంబంధించి రామ్కీ ప్రత్యామ్నాయంగా వివిధ జిల్లాల నుంచి వాహనాలను, సిబ్బందిని సమకూర్చే ప్రయత్నం చేసినా పూర్తిగా చెత్తను తరలించలేకపోతోంది. మొత్తం రామ్కీకి చెందిన 2,500 మంది సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. చిక్కడపల్లిలోని లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ప్రస్తుత చెత్త వాహనాల డ్రైవర్లకు రామ్కీ నెలకు 18,500 రూపాయలకు, కార్మికులకు 16,000 జీతం చెల్లిస్తున్నారు. తమకు ఈ జీతం సరిపోవడం లేదన్నారు కార్మికులు. చెత్తలో పనిచేసే తమకు సరైన వేతనాలతో పాటు అలవెన్స్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటున్న రామ్కీ తమ డిమాండ్స్ ను నెరవేర్చే వరకు సమ్మె విరమించేదే లేదని తేల్చి చెప్పారు కార్మికులు. అయ్యా, మాకు ఇంత చెత్తలో పనిచేస్తున్నాం, ఇంత మురికిలో పనిచేస్తున్నాం, మేము కూడా మా ఆరోగ్యాన్ని కూడా చూడకుండా, వెనుదిరిగి చూడకుండా మేము ఇంత కష్టం చేస్తున్నాం కాబట్టి మా కష్టం తగ్గ ఫలితం లేదు. మేము ఇంత కష్టం చేసినా మాకు ఎటువంటి సహకారాలు లేవు. మా జీతాలు పెంపొందించాలని, మా జీతాలు కూడా మాకు కొంచెం బెనిఫిట్స్ కూడా ఇవ్వాలని, మా ఆరోగ్య రక్షణ కోసం కూడా మాకు కూడా అలవెన్స్లు ఏమైనా ఉంటే మాకు కూడా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. कचरे में काम कर रहा, सांपा नहीं होके पानी बरसात में बहुत परेशान हो रहे लोग, कोई भी नहीं पकड़ा ले रहा। हमारी सैलरी कितनी है? 17,900 रुपये है, हेल्पर को 15,000 रुपये, वो कुछ भी नहीं बस हो रहा। इसलिए हम लोग क्या कर रहे, धरना कर रहे। कमिश्नर होंगे, अपने डिपार्टमेंट होंगे, अपने MD सार होंगे, आपको उतर के कुछ भी कुछ एक चर्चा करके अपने सैलरी बढ़ाना बोल के सोच रहे हम लोग। वो लोग 3 दिन से कुछ भी नहीं बोल रहे, इसलिए आज पूरा डिमांड कर दे रहे। हमारे कोर्स से भी होंगे, आज फाइनल होना, जब तक यहाँ से जलने का नहीं है, कहीं भी जाने का नहीं है। చెత్త నిర్వహణ పేరుతో జీహెచ్ఎంసీ నుంచి కోట్ల రూపాయలు తీసుకుంటున్న రామ్కీ కార్మికులు, డ్రైవర్లకు సరైన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ యూనియన్ నేతలు. గతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డులో కార్మికులు చనిపోయినా రామ్కీ సంస్థ పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న ఒప్పందం ద్వారా జీహెచ్ఎంసీలోకి ఎంటర్ అయిన రామ్కీ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. చెత్తలో పనిచేసే వారి నుంచి లాభం పొందుతున్న రామ్కీ ఆయా కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వాలన్నారు. కార్మికుల కడుపు కొడుతున్నది. జిహెచ్ఎంసీ దగ్గర నుండి మాత్రం బరాబర్ బాదప్తా బిల్ తీసుకుంటున్నది. ఇలా జిహెచ్ఎంసీ పనిచేస్తే 400 నుండి 450 రూపాయలు అవుతుంది ఫర్ టన్కి. దానికి 2,800, 2,700 ఇస్తున్నారు దానికి ఫర్ టన్కి రామ్కీకి. ఇవన్నీ పైసలు తీసుకొని కార్మికుల కడుపు కొడుతున్నది. వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన ఇమీడియట్గా జీతం కనీసం 27,000, 28,000 రూపాయలు జీతం ఉండాలి. ఏదైతే జిహెచ్ఎంసీలో మేము డిమాండ్ చేస్తున్నామో అదే రకంగా జీతం ఉండాలి. జిహెచ్ఎంసీలో ఏ రకంగా డ్యూటీలు ఉంటాయో, ఏ టైమింగ్స్ ఉంటాయో అదే టైమింగ్స్ ఉండాలి. ఈ రామ్కీని ఇక్కడ నుండి తరమేసేయాలి. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. గ్రేటర్ పరిధిలో శానిటేషన్ బాధ్యతలను తీసుకున్న రామ్కీ సంస్థ కార్మికులతో చర్చలు జరిపి చెత్త తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని రామ్కీ సంస్థను ఆదేశించారు అధికారులు. వర్షాకాలంలో చెత్త పేరుకుపోతే రోగాలు వచ్చే అవకాశాలున్నాయని వెంటనే సమ్మె విరమింపజేయాలని సూచించారు.